బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని ఆపర్చునిటీస్ మొదలైనాయి. నేను అప్పట్లో మీ ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఒకటి అనుకుంటూ ఉండేవాడిని, ఎప్పటికైనా ఢిల్లీకి వెళ్ళి ఒక చిన్న ధర్నా ప్లాన్ చేసి అక్కడ కూర్చొని ఈ మగవాళ్ళ హక్కుల కోసం ఒక పెద్ద పోరాటం చేయాలి, వీలైతే ఒక పాదయాత్ర చేయాలి, ఇలా చాలామంది సఫర్ అవుతున్నారు అని చెప్పి. సో చేద్దాం 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 అనుకుంటూ ఉండగానే నాకు బిగ్ బాస్ నుంచి రాగానే కొన్ని ఆఫర్లు రావడం, అంటే కామెంటేటర్గా వెళ్ళాల్సి వచ్చింది ముంబైకి. సో అంటే ఈ లోపల ఏదైనా చేద్దాం ఇలాంటిది ఏదైనా అనుకుంటున్న టైంలోనే అక్కడికి వెళ్ళాల్సి రావడం, సరే మంచి ఆపర్చునిటీ, అది కూడా వదులుకోవడం ఇష్టం లేక వెళ్ళి అక్కడ అది కూడా వెలగబెట్టి వచ్చాం. సో రీసెంట్గానే వెనక్కి రావడం జరిగింది. బట్ ఈ ఆపర్చునిటీస్ ఒకదాని తర్వాత రావడంతో తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నేనేమో బోర్న్ రిచ్ కాదు, 100 కోట్ల ఆస్తి ఏం లేదు. సో ఏదో నాకు చిన్న పనులు చేసుకుంటూ అట్ ద సేమ్ టైం పక్కన ఒక చిన్న ఆశయం, దాన్ని కూడా కాస్త పోషిస్తూ ఉండాలి. ఇది నా లైఫ్. ఒకవేళ నాకు నిజంగానే 100 కోట్లు ఉంటే కేవలం దీనికోసమే వెళ్ళిపోయాడు. బట్ 2 పడవల మీద కాళ్ళేసి మేనేజ్ చేసుకుంటూ రావాలి. సో వచ్చిన ఆపర్చునిటీస్ని తీసుకుంటూ మిగతా టైంలో కొంత జనాలకి చైతన్యం కలిగిస్తున్నాను. కానీ అతుల్ సుభాష్ అనే ఆయన చనిపోయినప్పుడు మాత్రం చాలా బాధ వేసింది. ఆ టైంలో నేను ముంబైలో ఉండే. కొంతమంది మన మీడియా మిత్రులు కూడా ఫోన్ చేశారు రియాక్షన్ కోసం. సో నేను ఆ టైంలో అందుబాటులో లేకుండా, యాక్చువల్లీ ఆ టైంలో నిజంగానే నాకు ఢిల్లీకి వెళ్ళి కూర్చోవాలి, సుప్రీంకోర్టు ముందు కూర్చొని ఒక ధర్నా స్టేజ్ చేయాలని చెప్పి అనిపించింది. అది మిస్ అయింది. ఆ టైంలో అక్కడ ఇరుక్కుపోయిండే. సరే అదయింది. తర్వాత మళ్ళీ బేకరీ ఓనర్ యజమాని భార్య పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆయన చనిపోవడం, ఆత్మహత్య చేసుకొని చనిపోవడం. ఒక ఎస్ఐ లిటరలీ, అంటే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, పోలీస్ అయినా కూడా ఈ బాధలు భరించలేక వాళ్ళు తట్టుకోలేకపోవడం. అంటే ఈ బాధలు 2 రకాలు. ఒకటి పరువు పోతుంది, లేకపోతే ఇంకోటి అనుకోవడం. ఇంకోటి మన గోడు చెప్తే అవతల వినేవాళ్ళు ఎవరు లేరు. అంటే కొంత ఏడుపు మొహం వేసుకొని 4 మాటలు మాట్లాడేస్తే ఎట్లాంటి వాళ్ళైనా సరే కరిగిపోయి ఆడదే నిజం చెప్తోంది అని చెప్పి నమ్మేసే సమాజంలో ఉన్నాం మనం. మగాడు ఎంత కష్టం ఉన్నా కూడా ఏడ్చి అలా సానుభూతి తెచ్చుకునే మొహం ఉండదు వాడికి. వాడు చెప్పినా పెద్ద నమ్మేవాడు, వీడు చేసే ఉంటాడు, వీడు మగాడు కదా, వీడు అంతే కామందుడులే అని చూసేటువంటి ప్రస్తుతం ఉన్న సమాజంలో దానికి తోడు చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. వీళ్ళైతే కేసులు పెడితే పోలీసులకైనా సరే వాళ్ళకి చట్టాలు లేవు. పోలీసులే రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎస్ఐల మీద కేసులు పెడుతున్నారు, ఎస్పీల మీద కూడా కేసులు పెడుతున్నారు. సో ఇటువంటి స్టేజ్లో ఆయన ఎస్ఐ సూసైడ్ చేసుకోవడం, తర్వాత ఆమె హిస్టరీ తీస్తే ఇలాగే ఇంతకుముందు 3-4 మార్చుకుంటూ వచ్చి ఫైనల్గా ఈయన్ని ఎక్స్టార్షన్ చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతుందని. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదో ఒక మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నాను, ఎవరైనా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదైనా సరే లీగల్ అడ్వైజ్ ఇలాంటివన్నీ కూడా, అంటే నాకు తెలిసిన లాయర్స్ వాళ్ళతో ఇప్పించడం, పోలీస్ సర్కిల్లో ఈ అమ్మాయి ఇంతకుముందు ఇట్లాంటివి ఏమన్నా చేసిందా అని చెప్పి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయించడం, ఇలాంటివి ఏదో సజెషన్స్, ఇవన్నీ మన చేత కలిగిన సాయం చేస్తున్నాము. తర్వాత కామెంటరీ ఉన్నప్పుడు బొంబాయో, హైదరాబాదో, పూణేనో వెళ్ళి అక్కడ కామెంటరీ చేస్తున్నాం. కబడ్డీ అయిపోయింది, ఇప్పుడు హాకీ తయారైంది కొత్తగా, మళ్ళీ హాకీ రూర్కెలాలో స్టార్ట్ అయింది. కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి. బట్ ఆర్జేగా వెల్ సెటిల్. సో ముందు ఆర్జేనే, తర్వాత ఆర్జేనే. బిగ్ బాస్ 8 మీద మీ రివ్యూ కావాలి. నిఖిల్ ముఖ్యంగా కన్నడ వ్యక్తికి విన్నర్ టైటిల్ ఇవ్వడం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు దీని మీద? అదేంటండి, కన్నడ అని మనం టైటిల్ ఇవ్వకపోవడం అనేది ఏమి ఉండదు. కాకపోతే బిగ్ బాస్ తెలుగు అని పెట్టి మీరు కన్నడ వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అనేది ఒక క్వశ్చన్. నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. బేసికల్లీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా మన తెలుగులో కలిసిపోయి మన తెలుగు రాష్ట్రంలో మన తెలుగు కళాంతలకి సేవ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళ ద్వారా కొంత కర్ణాటక వ్యూవర్షిప్ కూడా వచ్చింది కదా. అవును, మన తెలుగు బిగ్ బాస్ ఈసారి హిందీ బిగ్ బాస్ రేటింగ్లను కూడా దాటేసిందంటే దానికి ఈ కారణం కూడా ఒకటి ఉండొచ్చు. ఎందుకంటే 2 స్టేట్ల వాళ్ళే కాకుండా 3వ స్టేట్ కర్ణాటక, తమిళనాడు, వీళ్ళు కూడా ఆదరిస్తున్నారు మన తెలుగు ప్రోగ్రామ్స్ని. బాహుబలి, పుష్పాలు వచ్చిన తర్వాత తెలుగు హ్యాస్ బికమ్ ఇంటర్నేషనల్. సో ఇవాళ అది ఇది ఏమని అన్ని రంగంలో మన వాళ్ళు దూసుకుపోతున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆపర్చునిటీస్ ట్రై చేసుకుంటున్నారు. అలా అని ప్యూర్లీ నాకు తెలుగు రాకుండా ఓన్లీ కన్నడ మాట్లాడే వాళ్ళు ఏమైనా తీసుకోలేదు కదా, తీసుకున్నారు. ఎక్కడో జనాలకి చిన్న అసంతృప్తి ఉంది. ఎస్, ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మీకు వాళ్ళు కనబడలేదా, ఓన్లీ కన్నడ వాళ్ళని తీసుకుంటున్నారా అంటే వాళ్ళు అవేమీ చూడరు. బేసికలీ వాళ్ళు తెలుగు ప్రొఫైల్లోనే ఉన్నారు, తెలుగు సీరియల్స్లో చేస్తున్నారు. సో తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు, అంతకన్నా ఇంకేం కావాలి అనుకున్నారు వాళ్ళు.
ఎక్కడ పుట్టావు, ఎక్కడ చదువుకున్నావు అనేది కాకుండా ఎక్కడ ప్రస్తుతం ఉన్నావు అనేది మనం క్రైటీరియాగా తీసుకున్నాం. అంటే పర్సనల్గా చూసినప్పుడు నాకు నిఖిల్ విన్నర్ అవ్వడమే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తనే ఎలిజిబుల్ అనిపించింది. అతను బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా వెల్ మెచ్యూర్డ్గా ఉన్నాడు, పెద్దన్నలా వ్యవహరించాడు. అలాగే మనం కన్నడ తెలుగు అని ఇక్కడ డిఫరెన్షియేట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా బాగా ఆడారు. యష్మి కావచ్చు, అసలు ప్రేరణ సూపర్, పృథ్వీ, ఇలాగే నిఖిల్, ఎవరిని మనం పక్కకు పెట్టడానికి కూడా లేదు. అంటే ఈక్వల్లీ డిజర్వ్డ్ గౌతమ్ కూడా అనిపించింది. నిఖిల్తో ఈక్వల్గా గౌతమ్ డిజర్వ్డ్ అనిపించింది. అండ్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి చాలా మంది ఇలాగే మనసులో ఉన్న వాళ్ళందరికీ కూడా మన తెలుగువాడు గెలిస్తే బాగుండు అని ఆలోచించిన కోణంలో కూడా ఉంది. సో ఇద్దరు ఈక్వల్లీ డిజర్వింగే, ఎవరు గెలిచినా నేను హ్యాపీ అయినా ఫస్ట్ నుంచి. గౌతమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ డిజర్వింగ్ అని. కాకపోతే ఒకే ఒక కోణంలో గౌతమ్ వైల్డ్ కార్డ్లో వచ్చాడు కాబట్టి, ఆల్రెడీ కొంత తెలుసుకొని వచ్చాడు కాబట్టి, నిఖిల్ ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు కాబట్టి కొంత సీనియారిటీ అండ్ ఫస్ట్ నుంచి ఎక్కువ కష్టాలు పడ్డ నేపథ్యంలో అతనికి టైటిల్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మనము ఇక్కడ నబీల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అప్పటి వరకు పెద్దగా నబీల్ గురించి ఎవరికి తెలిసింది లేదు. ఇప్పుడు వస్తున్నాయి అతని వీడియోస్ సజెషన్స్లో తప్ప. అలాంటి నబీల్ కూడా టాప్ 4లో ఉండడం మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ప్రేరణ, అసలు ఒక అమ్మాయి టాప్ 3లోకి వచ్చింది కదా. ప్రేరణ 4, నబీల్ 3లో ఉన్నాడు. అయితే ఎందుకు ఒక్క అమ్మాయి కూడా టైటిల్ విన్నర్ కాలేకపోతుంది? బిందుమాది ఒకసారి అయింది, కాకపోతే అది ఓటీటీ సీజన్, అది ఓటీటీ, దాన్ని కన్సిడర్ చేయలేదు. అలా ఏం లేదు. నేను యాక్చువల్గా సీత అయితే బాగుంటుందని రాసి పెట్టి వచ్చాను వచ్చేటప్పుడు. సీత బిగ్ బాస్ టైటిల్ నీ రాత అని రాసి ఒక చెట్టు కట్టేసి వచ్చాను. కాలేదు. బట్ అలానేం లేదు, ఆట తీరుని బట్టి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మగవాళ్ళకి కొంత ఎడ్జ్ ఎక్కడ వస్తుందంటే ఈ ఫిజికల్ టాస్క్స్ ఆడేటప్పుడు కొంచెం వీళ్ళు శక్తివంతులుగా ఉండడం వల్ల, అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ ఉండడం వల్ల అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు రోహిణి లాంటి వాళ్ళు, విష్ణుప్రియ లాంటి వాళ్ళు మగవాళ్ళతో తలపడి గెలవడం అనేది ఇంకా కిక్ ఇచ్చే విషయం అనమాట. బట్ అది అన్నిసార్లు జరగదు, 10 సార్లు, ఒక 3 సార్లు అలాంటివి జరిగినప్పుడు వావ్ అనిపిస్తుంది. అండ్ నైనికాని చూసినప్పుడు నేను షాక్ అయిపోయాను. ఫస్ట్ మా అందరితో ఈ ఫిజికల్ టాస్క్లు పెట్టినప్పుడు, లైక్ ఇట్లా పట్టుకొని వేలాడేవి ఇవన్నీ చేసినప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా నైనిక, నేను, నిఖిల్ అందరూ రోప్స్ పట్టుకొని వేలాడుతున్నాం. నబీల్ అంత వెయిట్ ఉన్నాడు, 100 kg దగ్గర ఉంటాడేమో, 80-100 మధ్యలో ఉంటాడు. తను ఇట్లా పట్టుకున్నాడు, నేను ఉన్నాను. సరే నాకు లైట్ వెయిటే కాబట్టి నేను పట్టుకొని ఎంతసేపు అయినా ఉండగలను. ఆ టైంలో టపక్మని ఏదో చిన్న వైర్ కట్ చేస్తారు, కట్ చేసినప్పుడు నబీల్ నా మీద పడ్డం, నేను నబీల్ మీద పడ్డం, ఏదో జరిగి టప్మని ఇద్దరం పడిపోయాం. వీళ్ళిద్దరం మిగిలిపోయారు. షాకింగ్ ఏంటంటే తను అసలు ఎంత ఉంటుంది మిరపకాయలాగా, అసలు సూపర్ అనిపించింది. అంటే నిఖిల్ హీ కుడ్ హోల్డర్ ఫైనల్గా, కానీ అంతసేపు ఆ అమ్మాయి ఉందంటే సలాం అనిపించింది. సూపర్ అనమాట. అంటే ఆ అమ్మాయితో చాలా ఫిజికల్ టాస్క్లు నేనే గెలవలేను, అంత అథ్లెటిక్. సో ఇలా ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఓవరాల్ పర్సంటేజ్ చూసుకుంటే మనకి జనరల్గా ఒక 70% అబ్బాయిలకి ఎడ్జ్ ఉంటుంది ఈ విషయంలో. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా భలే పెర్ఫామ్ చేశారు. వాళ్ళు వచ్చే టైంకి మీరు లేరు, అయినా బయట నుంచి అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. అవినాష్ కావచ్చు, రోహిణి, అసలు డాక్టర్ గౌతమ్, తేజ, వీళ్ళందరూ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఎందుకంటే అంతకుముందు టైంలో వీళ్ళకి అంత స్కోప్ దొరకలేదు, అంటే అందుకే పంపించారేమో అనిపిస్తుంది. పెర్ఫామ్ చేయడం అంటే వీళ్ళు మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చారు. వర్తున్న క్యాండిడేట్స్ కూడా టు ద, అంటే ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గింది అనుకునే స్టేజ్ వచ్చినప్పుడు వీళ్ళని ఇది చేశారనమాట. నేనున్న టైంలో సరదాగా జోకులు వేసుకుంటూ బాగానే తీసుకెళ్ళాను. నేను ఒక 2 వారాలు మంచి మంచి జోకులు వేసి జనాలు టార్చర్ కూడా చేశాను. బాగానే బయటకు వచ్చిన తర్వాత వైరల్ కూడా ఎన్నిసార్లు చెప్పాను. సో నేనున్న టైంలో ఆ జోకులు అవన్నీ ఉన్నాయి. నేను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాగార్జున గారు కూడా అన్నారు, సీత ఏడుస్తుంటే ఏంటి శేఖర్ భాష వెళ్ళిపోతే నవ్వులు వెళ్ళిపోతాయి, ఏడుస్తున్నావు అన్నారు. సో దట్స్ ఎన్ ఆనర్. ఆ 2 వారాలు ఎంటర్టైన్మెంట్ తర్వాత ఒక 2 వారాలు మంచి ఎమోషనల్ డ్రామా నడిచింది. తర్వాత మళ్ళీ అగైన్ ఎంటర్టైన్మెంట్.